శనివారం యాదగిరిగుట్టలో వేద పాఠశాలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న రేవంత్ రెడ్డి, మరి పక్కన మంత్రులు ఇదంతా. సో యాదగిరిగుట్టకు నిన్న నేను చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి పోయిండు. మీ అందరికీ తెలిసిందే, యాదగిరిగుట్టలో నాకు తెలిసి బీర్లా ఐలయ్య గారు కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది, ఆలేరు నియోజకవర్గం. సో ఆలేరు నియోజకవర్గంలో మరి ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉండు, ప్రభుత్వం తరఫున విప్పుగా కొనసాగుతుండు. లేదంటే భువనగిరిలో ఆయన అనిల్ కుమార్ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే, బీర్లా ఐలయ్య అనే ఒక బీసీ బిడ్డ నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే ఒక బీసీగా 12 మంది ఎమ్మెల్యేలో ఉన్నాడు. అదే ఒక దొంగనా కొడుకు కన్నుపడ్డదే. ఆ దొంగనా కొడుకు పేరు చింతపండు నవీన్ పటేల్ గారు. వాడు నిన్న ఈ మహేష్ కుమార్ అంటారు మన బీర్లా ఐలయ్య ఇవాళ రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకుంటుండు యాదగిరిగుట్టలో అనే వార్తను నేను అన్ని పేపర్ రాసినాయి. దానికి మా మల్లిగాడు నిన్న కౌంటర్కి వచ్చింది. యాదగిరిగుట్టలో అవకతవకలు జరిగినాయి, యాదగిరిగుట్టలో అధికార శాఖ పనిచేస్తలేరు, యాదగిరిగుట్ట ఆగమైపోతుంది అని ఎల్ 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 కథలు వాడాడు. మళ్ళీ చెప్పన ఎల్ కథలు వార్తలు రాసింది. మరి అలా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, సపోజ్ మల్లిగాడు సొంతంగా ఆలేరు నెలలో పుట్టిండు, వాని మాయ ముంత ఆలేరు నెలలో ఉన్నది. మరి ఆలేరు నెలలో ముఖ్యమంత్రి పోతే మరి ప్రస్తుతానికి ప్రోటోకాల్ ఉన్నది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీతాపాటు నవీన్ పటేల్ గారిని ఎందుకు విలువని నాకు ప్రశ్న వచ్చింది. ఫస్ట్ అంటే కుక్కలు కూడా దిగుతలేవు. నేను ఒక బీర్లా ఐలయ్య ఒక్కడే బీసీ బిడ్డగా పోనీ లంగనా కొడుకైనా సరే అని పిలుస్తా ఉండు మీటింగ్లకు. కానీ తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టుగా ఆయన మీటింగ్లలో పిలిస్తే ఆయన బిచ్చం వేస్తే ఆయన మీటింగ్కి వచ్చి ఆయన కాడ వ్యతిరేకంగా మాట్లాడే లుచ్చా నా కొడుక. మరి అలా రేవంత్ రెడ్డి వచ్చిండు, యాదగిరిగుట్టకు పోయిండు, డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చిండు, శంకుస్థాపనలు చేసిండు. ఇది బీర్లా ఐలయ్యకు క్రెడిట్ ఇస్తుంది. అంటే ఆయన అభివృద్ధి చేపిస్తుండు, రేవంత్ రెడ్డిని మెప్పించాను. మరి నెగిటివ్గా వార్తలు రాసే రండ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పటేల్ గారు ఇలా మరి బీర్లా ఐలయ్య నియోజకవర్గంలో ఆలేరు నెలలో రేవంత్ రెడ్డి వచ్చిందని ఎందుకు రాయలేరా బ్రోకర్ నా కొడుక అని ఉంచుతాను. ఎట్లా చెప్పులు వేసుకొని రాలి, ఎడమకాలు చెప్పులు వేసుకొని వస్తే ఇప్పుడు పట్ట కొడుతుంటుంది నిన్ను నీ పేపర్ని. ఎందుకంటే తెలంగాణలో అందరు జర్నలిజం చేస్తే వాళ్ళందరూ లంగలు, నేను ఒక్కరిని పతివతను, నా అంత పతివతే లేదు. శీల పరీక్ష చేసుకొని వచ్చిన అంత పెద్ద పతివతనని పేపర్ పెడుతుంది. మరి శీల పరీక్ష చేసుకున్న పతివత ఏదే నీ పేపర్ల వార్త? తెలంగాణలో అందరికంటే పెద్ద పతివత అని చెప్పుకుంటారు కదా పేపర్లు అడుపుట్లా. మరి ఇంత పెద్ద పతివతకు ఆలేరు నెలలో రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట వేయిండు, ఆ డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చిండు, శంకుస్థాపనలు చేసిండు, బీర్లా ఐలయ్య దానికి కృషి చేసిండు, నా రేవంత్ రెడ్డి ఒప్పించి మరి ఆలేరుకు నిధులు తెచ్చుకుంటున్నాను. ఎందుకు రాయమైతే ఒకరి నా కొడుక రాయపోవడం వెనుక ఆంతర్యం ఏంది? దొంగ నా కొడుక, బిచ్చా నా కొడుక. ఏదిరా పేపర్ల వార్త ఐటమ్ అన్నా నిన్న రాష్ట్రీయ లెక్క ఎల్ వార్తలు రాయడానికి చేతనవుతుంది, కానీ మంచి వార్తలు రాయడానికి చేత కాదు. దొంగ నా కొడుక, నువ్వు పేపర్ నడుపుతున్నావు. అందుకే చిన్నపిల్లలకు డైపర్ లేకపోతే ఈ పేపర్ పట్టుకురా. ఇప్పుడు ఏం జరిగింది నిన్న, ఏం జరిగింది అనేది 105 కోట్లకు సంబంధించిన నిన్న రాసిరా, మన ఆంధ్రజ్యోతిలో రాసిరు. నిన్న 100 కోట్ల విలువ చేసే శంకుస్థాపనలు నిన్న రేవంత్ రెడ్డితో చేపిస్తాను పేపర్లు వచ్చింది. మరి అలా ఆ ప్రోగ్రామ్స్ అన్ని జరిగిపోయినాయి. వాడు రాజధానికి మన కళ్ళు ఓరలే. వాడు తెలుసు కదా బీసీలు పత్తే ఓరడాడు. కాంగ్రెస్లో ఉన్న రెడ్ల ఎంగిలి మెతుకులు తినవంటే, వాళ్ళ ఉచ్చ తాగమంటే ఊరికంటే ముదాల పోతాడు. ఆడికి ఊరికంటే ముదాల పోతాడు. ఇంకా చూడు, 2వ విడతలట 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణం. కేబినెట్ నిన్న వాళ్ళు సమావేశమైనట్టు. మరి తర్వాత మా పొంగులేటి సినన్ను వచ్చింది, అన్ని కలిపి రాసిరు, ఈ వార్త ఆ వార్త అన్ని కలిపి రాసిరు. హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్లట మరి కేబినెట్ నిర్ణయించిందట. గుడిసెల్లో ఉంటున్న 15,000 కుటుంబాలకు ఈ విడతలోనే ఇండ్లు వస్తాయట. జూన్ 2 నాటికి 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు అని చెప్పేసి ఒక వార్త రాసిరు. దీన్ని నమ్మినోడు ఇగో నేను చెప్తా ఉంటా కదా, ఇప్పుడు దూరంగా ఒక కోనిగా బువ్వ ముందర పెట్టుకొని దూరంగా ఒక కోని కట్టేసుకొని కోట శ్రీనివాసరావు ఆయన పేరు, గాయన బువ్వ తిన్నట్టే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఇందిరామింద అంటే.
లక్ష ఇల్లు కట్టినట్టు మరి మీకు ఎడ చూపించరా చూపిరా. ఊరికో 5 అన్న వచ్చినాయా? 12,000 గ్రామాలు ఉన్నాయి. ఊరికో 10 వస్తే ఇప్పుడు లక్ష అవుతాయి. వచ్చినాయా? మండలంకో 10 వస్తే లక్ష అవుతాయి. నీకు అర్థమవుతలేదు నాకు. ఇంత పెద్ద చదువు నేను చదవలేదు. మా నాయన చదివిపించింది కానీ ఇంత బ్రహ్మాండమైన చదువు నేను చదవలే. ఓ కొడుకు చిన్న కథ లేదు. ఆ, ఆ, జూన్ 2 నాటికి లక్షింద్రమ్మ ఇల్లు గతంలో ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన ఇళ్లకు నిధులట. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి మంత్రివర్గం ఓకే చెప్పిందట. క్వాలిటీ కరెంటు కోసం ఆర్డిఎస్ఎస్ పథకంలో చేర్చిరట. పాలమూరు రంగారెడ్డి భూసేకరణకు 587 కోట్లట. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం 1000 కోట్లట. డిసిఎంఎస్లు మార్కెట్ ఫెడ్లో హాకాలో టిఆర్ఐసి విలీనమట. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి. సో వాళ్ళిద్దరే అలా కనిపిస్తారు ఫోటోలో. అయితే ఈ ఇందిరమ్మిళ్ళ గురించి మాట్లాడితే నాకు చిన్న కామెడీ చెప్తాను. మీ అందరికీ తెలుసు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి, పైసల శాఖ మొత్తం ఆయనదే. ఇప్పుడు భూమి మింగే దొంగకు, భూమి మింగే బకాసురుకి రెవెన్యూ శాఖ ఇస్తారా? మీరు చెప్పురే. లోకం లేడన్నా తెలంగాణలో పక్కన పెట్టి లోకంలో ఎక్కడైనా సరే రెవెన్యూ శాఖ భూమి మింగేతోనికి ఇస్తారా? ఆయనే పెద్ద భూ కబ్జాదారుడే. ఆయన కొడుకు, ఆయన ఈ ఇప్పుడు నేను ఉంటున్న గండిపేటలో, కోకాపేటలో, గచ్చిబౌలిలో, హైటెక్ సిటీలో వాళ్ళ కబ్జాలు కోకొల్లలు. జల్లడ పట్టొచ్చా ఇట్లా? ఆయన అంటే ఇందిరామిల్ల గురించి మాట్లాడతాడు. ఆయన కేబినెట్ మీటింగ్ అయిపోయింది, ఆయన వచ్చి పబ్లిక్ ఇస్తాడు. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంత నికార్ సైనుడైతే ఇక మనకి ఇక్కడ కాజాగూడలో రాఘవ కన్స్ట్రక్షన్ ఇట్లా చూడవచ్చు. ఇట్లా చూడాలన్నా అంత పెద్ద ఉంటుంది బిల్డింగ్. అల్లిద్దాం పట్టరా అది? ఏం పొంగులేటి చిన్న నువ్వు చాలా పత్తికించావు కదా, ఇద్దాం పట్టరా అదే? నువ్వు తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ గురించి, ఇందిరామిల్ల గురించి, పేదోళ్ళ భూములు కాపాడడం గురించి, లేదంటే భూభారతి పేరుతో భూములు కాపాడడం గురించి మాట్లాడితే దొంగోడు వచ్చి నాకు నీతి లేపినట్టు ఉంటుంది. నాకు దొంగోడు వచ్చి దొంగతనం చేయొద్దురా అని చెప్తే జనం నవ్వుతారే, దండం పెడతా. నువ్వు పేదల ఇల్లు కూలగొట్టిన చరిత్రం ఇది. ఖమ్మంలో నువ్వు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బచ్చి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, మీ ముగ్గురి చరిత్ర ఏంటంటే పేదోని కొంప కనపడితే దాన్ని ఎట్లా కూలగొట్టాలని మీరు చూసిరు. తెలియదా? వెలుగు మాటలు ఏం జరిగింది రాష్ట్రం మొత్తం చూడలేదా? సో అందుకే చెప్తున్నా, దయచేసి సోయి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని మీరు పతిత్తు మాటలు చెప్తా ఉంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా అనిపిస్తా ఉంది మాకు. అది కథనే. సో ఈయన చెప్తాడు. మొత్తానికైతే నిన్న రేవంత్ అన్న యాదగిరిగుట్టకు పోయిండు. ఇక్కడ నాకు డౌటే, చింతపండు నవీన్ పటేల్ గారు ఈ బొమ్మలుగా అనిపిస్తలేడు అంటే వాని కుక్కలు దేకలేదు, వాళ్ళు రెడ్లు కదా, వాళ్ళు దేకలేదు. మరి మా రాజగోపాల్ రెడ్డి కూడా కనిపిస్తలేడు ఫోటోలల్లో అని అలిగిండు. అలగబోతారు చూసినారు కొత్తపల్లి కొడుకు అలగపోతే ఏదో ఒకటి కోరుకుంటున్నాడు. సో అట్లా అలగపోయింది. ఇప్పుడు మా రాజన్న అలగపోయి యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వస్తే ఆయన పోలే. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రం అంటే, నాకు మంత్రి పదవి ఇస్తేనే నేను ఏదైనా చెప్తా, లేకపోతే ఏం చేయాలి తిరిపంట అనేది కనిపిస్తుంది. మరి ఏం చేద్దాం? ఆయన ఓడా. మళ్ళా భువనగిరిలో ఎంపీగా గెలిచిన సామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఇంకా ఎవరైనా మంత్రులు కానీ మా మునుగోడు కూడా రారు. అంటే మధ్య ఆయన కంచె వేసిండు. ఆ కంచె పేరు మంత్రి పదవి. నాకు మంత్రి పదవి ఇస్తేనే నా నియోజకవర్గం రాని, లేదంటే నాకు మంత్రి పదవి ఇస్తే నేను మీ నియోజకవర్గానికి వస్తా. నా దగ్గరకు ఎవరు రావద్దు, నేను ఎవరి దగ్గర రాను. ఆల్ బికాస్ ఆఫ్ మంత్రి పదవి, అంతే. మంత్రి పదవి వచ్చిందాక అలిగినామంట. కొత్తపల్లి పిల్లలు అలిగినట్టే ఉంది ఇప్పుడు ఆయన లెక్క. అలగపోతే బంగారం చీవో ఏదో పెడతారు, కట్ట పెట్టాలి ఇప్పుడు ఆయన మంత్రి పదవి పెట్టాలి. ఇప్పుడు ఇది కూడా రాసినట్టుంది రాధాకృష్ణ. ఇగో రాధాకృష్ణ ఇక వేరే రాసిండు, బొమ్మ గదే వేసిండు. ఈడ 5 ఏళ్ళు 5 లక్షల ఉద్యోగం. అమ్మ ఆయన ఒక్కడుకో పెంచినవేమరా రాధాకృష్ణ. ఇప్పుడు 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు అంటారా? ఓ కొడుక, అంటే ఇప్పుడు 2.5 అయింది. మరి 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినారా?
2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా? చూపిరా మీకు ఇస్తే నేను చూస్తా. నిజంగా 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రా? అంత బ్రహ్మాండంగా ఉందా ఏ సంగతి అనేది జర చెప్పకనా నువ్వు కోరే ప్లీజ్. ఇక్కడ బీర్లా ఐలయ్య, అనిల్ కుమారు, ఈయన మా నెల్లికంటి సత్యం ఉన్నాడు. మరి సత్యం వచ్చినాక మరి రాజన్న రాడట, ఆయన అలిగిండట, అలగబోయింది. ఇప్పుడు ఆయన మైనింగ్ పై సిఐడి అట. గత ప్రభుత్వంలో భారీ దోపిడీ చేసిరట. 7 అంతస్తు. ఇప్పుడు మీరేమో పత్తిత్తులు, గత ప్రభుత్వాలు అందరూ లంగలే. మీరు అస్సలు ఏం లంగ పని చేస్తలేరు. సత్యహరిచంద్రునికి తాతలు ముత్తాతలు అంట మీరు. మీరు అన్ని నిజాలే చెప్తున్నారు. ఇక గత ప్రభుత్వంలో భారీ దోపిడీ జరిగిందట. 7 సంస్థలు, 3 నేతల ప్రమేయం ప్రభుత్వ అంచనాట. దర్యాప్తు జరిపించాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంపై సిబిఐ దర్యాప్తు దిశగా అడుగులు వేగిరం. విద్యుత్ సంస్కరణల కోసం కేంద్రం తెచ్చిన పథకాల్లో చేరేందుకు ఆమోదం. వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు ఇకపై స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లట. మరి చూసుకోలే. ఇక రాశిర్ బానే. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో యాదాద్రి నిర్వహించిన వేద పాఠశాల భూమి పూజ కార్యక్రమం అంటే ఇది బొమ్మ. ఇంకేంది ఇల్లు ఏమన్నా స్పెషల్ రాసినారా? ఒక నియోజకవర్గానికంటే 2000 ఇందిరా మిల్లు ఇస్తారట. చూసుకోరు. ఒక కాన్స్టిట్యున్సీకి 2000 ఇందిరా మిల్లు అంటే. మరి వస్తే మీకు పైసలు కావాలి వాటికి. ఓ 30-40 వేల కోట్లు కావాలి. ఇప్పుడు ఎడతే ఓనయ్య జాగిరి ఉన్నాడా? భూములు అమ్మినా కూడా మన కాడ పైసలు లేవు, తాగినా కూడా మన కాడ పైసలు లేవు, ఏం చేసినా మన కాడ పైసలు లేవు. మనం జనోత్సవం ఎక్కడ వస్తుందో అర్థమవుతుంది. మరి పైసలు అయితే లేవంటారు. జూనియర్ కాలేజీలు అట. ఇంకేమో రాసిరా ఇలా. ఇంకోటి సొంత భూములకే హిల్టు పాలసీ. దరఖాస్తుతో 10% ఫీజు, మిగతాది 2 వాయిదాల్లో చెల్లించాలి. మొత్తం గడువు 3 నెలలు. ప్రభుత్వ రంగ సంస్థలకు నో ఛాన్సు. 21 పారిశ్రామిక పార్కులు, స్టాండ్ అలోన్ భూములకు వర్తింపు. జూన్ 30 లోపు దరఖాస్తులు చేస్తే రిజిస్ట్రేషన్ విలువలు పెరిగినా మినహాయింపు. పరిశ్రమలు ఔటర్ వెలుపలికి తరలిస్తే రాయితీ వస్తుంది. మరి దరఖాస్తు పోర్టల్ హెల్ప్ లైన్ ప్రారంభించారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. అంతా కలిపే రాశారు. ఇప్పుడు ఇల్లు పాలసీ ఉంది కదా, దాంట్లో వెనకాడికి వేసేది ఉంది అట. దుబ్బి తినేది 5 లక్షల కోట్లు. మరి మళ్ళా 5 లక్షల కోట్లు అంటే ఒక్కొక్కరికి 1,00,000 కోట్లు వేసినా తక్కువే. అదొకటి. ఏదైతే మొత్తం భూముల